यजन्तमयानि हव्यागोदिः सत्यामनसा मे अस्तु येनो मानिकाङ्गतमच्छनाहं विश्वे देवासो अधिवोजनामि देवेश्वरे ऋणकृणाद विश्वे देवास इह वीरयध्वम् महात्महे प्रजजापादनो धर्मारधावद्विषदेशो वराजन् अग्निर्मण्यं प्रजनदं पुरस्ताददग्धो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्जयन्त जगतः पुनस्ते वैषां चित्तं प्रबुधा विनेशत धाता धातॄणां भुवनश्चयस्पदर्देवकोशविधारमभिमानिनाः इमं यज्ञमस्मिनो भारस्पदर्देवाः पान्तयजमानं यथात् उरुञ्जजानमहेश्वर्मजगोधनस्पनः वे पुरहादत्पुरुक्ष सन प्रजाये हरयश्वमृणयेन्द्रमानो रीरिषो पापनादाः येन सपत्रापते भवन्त्विन्द्राग्निभ्यामवपादामहेतान् वसवो रुद्रादित्यामुपरिस्पृशमोऽग्रञ्जेत्तारवधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रमवतो हवामहे योगोदिद्धनजिदश्वजित्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कर्मा हरिवो मेदिनन्द्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा न मन्त्रेषमोर्धन्दुहानाधेर्वागस्मानपदष्टदैत मुहूर्तस्य मुहूर्तोऽस्तु सुप्रदिष्टितमस्तु गोविंदाय नमः विष्णवे नमः अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः शेखरतो विष्णवे नमः ముందుకు రామా ముందుకు వచ్చేస్తే దానా ముందుకు మన కడప నగరం చెమ్మిమేటలో వెలసినటువంటి సీతారామలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవాలయం వైష్ణవ సంప్రదాయ రీత్యా స్వామివారి ఇక్కడ ప్రతిష్ట కాబడి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి సీతారామ కళ్యాణం జరుపుతూ అలాగే ధనుర్మాసం డిసెంబర్ 16 నుండి ప్రారంభమై 2025 సంవత్సరం 2026 జనవరి 16వ తేదీ వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు ప్రతి వైష్ణవ ఆలయంలో విశేషంగా జరుపుతూ లోక కళ్యాణార్థమై
లోకక్షేమార్థమై సమస్త ఫలములన్నీ కూడా సిద్ధించాలని ప్రార్థన చేసుకొని ఈరోజు భోగి, మకర సంక్రమణ, కనుమ విశేషమైనటువంటి పండుగలను పురస్కరించుకొని గోదా రంగనాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని చేటకు ఈరోజు సంకల్పించి ఇక్కడ మనం ఈ యొక్క కైంకర్యాన్ని జరుపుటకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గోదా రంగనాథ స్వామి మన భారతదేశంలో, ప్రపంచంలో వైష్ణవ దివ్యక్షేత్రాలు 108. అందులో మొట్టమొదటి క్షేత్రము శ్రీరంగం. శ్రీరంగం నుండి అహోబిలం వరకు వైష్ణవ క్షేత్రాలు 108 దివ్యక్షేత్రాలు విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుతూ మన దేహలి మండలం అంటే మన దేవుని కడప, మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండటం వలన దీని దేహలి మండలము అనేటువంటి నామకరణం ఉండేది. ఆ తదనంతరం దాన్ని కడపగా మార్పు చేయడం జరిగింది. కానీ విశేషమైనటువంటి గోదా అమ్మవారి కళ్యాణోత్సవాన్ని జరపడం వలన విశేషమైనటువంటి ఫలాలని కూడా సిద్ధిస్తాయట. ముఖ్యంగా మనం కుజదోషం, వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కన్యకలకు, వివాహమైన తర్వాత సంతాన ప్రాప్తి లేకుండా ఉన్నటువంటి వారికి, వారి యొక్క గృహం నందు నిరంతరం శుభకార్యములు నిమిత్తమై చేసేటువంటి కార్యం ఏదైనా ఉంటే ఇవన్నీ కుజ సంబంధ దోషాలు తొలగగానే ఈ గోదా కళ్యాణాన్ని విశేషంగా చెప్పబడింది. ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని ఎక్కడైతే విశేషంగా జరుపుతామో అక్కడ సమస్తమైనటువంటి మంగళములన్నీ కూడా కలగజేస్తూ మన రామానుజుల వారి యొక్క వైభవాన్ని యొక్క వారిచ్చినటువంటి యొక్క ధార్మికతను, సంప్రదాయాన్ని, ఆచారాన్ని వదలకుండా మనం చేసేటువంటి ఆ గోదా అమ్మవారు దాదాపు 30 పాశ్రములను ప్రతిరోజు ఒక పాశ్రమును పారాయణం చేస్తూ ఒక తులసీమాలను అల్లి ఆ రంగనాథ స్వామికి సమర్పించేటట గోదా అమ్మవారు. ఆ గోదా అమ్మవారి యొక్క తండ్రి విష్ణుజిత్తుడు. ఆ యొక్క విష్ణుజిత్తుడు కుమార్తె అయినటువంటి గోదా అనేటువంటి కన్య ప్రతినిత్యం శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామిని ప్రతినిత్యం ఒక పాశురంతో కీర్తిస్తూ తులసీమాలను ప్రతినిత్యం స్వామివారి సమర్పించడం వలన 27వ రోజు కూడారివల్లి ఉత్సవం. ఆ రోజు ఆ రంగనాథ స్వామిలో ఆ గోదా అమ్మవారు ఐక్యమైందట. ఆ రోజు నుండి ఎప్పుడైతే కూడారివల్లి ఉత్సవం 27వ పాశురం పూర్తవుతుందో ఆ రోజు నుండి భోగి రోజు జరిపేటువంటి లోపు ఏ రోజైనా గోదా కళ్యాణం చేయవచ్చని శాస్త్రం సంహితలో చెప్పబడింది. అంత విశేషమైనటువంటి గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చేటుకు సంకల్పిస్తూ శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా విశేషమైనటువంటి కృతులో భాగంగా యాజమానులైనటువంటి దేవాలయ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు శ్రీమాన్ నారాయణ స్వామి గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంకల్పంతో ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆ దినం నుండి ఈ రోజు వరకు స్వామివారి కైంకర్యాలను కూడా వైష్ణవ సంప్రదాయ రీత్యా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు గోదా రంగనాథ స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. అంత విశేషమైనటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా యాజమానం ముందుగా సంకల్పించి రంగరంగ శ్రీరంగ అనేటువంటి రంగనామస్మరణ చేసుకుని విశేషమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా యాజమానం చేత అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనేటువంటి కేశవనామలను చెప్పించి రామానుజ దయాపాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం రామానుజ వారిని స్మరించి మా గురు పరంపరను యొక్క ప్రార్థన చేసుకుని ఆ తదనంతరం స్వామివారి కళ్యాణోత్సవం చేయడం నేను సంకల్పించాను అని యాజమాను సంకల్పించి ఇందులో భాగంగా విశ్వక్షేణ ఆరాధన, మీ ఇళ్లలో ఏ విధంగా గణపతిని ఆరాధన చేస్తారో, గణపతి పూజ ఏ విధంగా చేస్తారో వైష్ణవ ఆగంలో విశ్వక్షేణుడు, విశ్వాన్ని క్షేమాన్ని కోరేవాడు, విశ్వాన్ని పరిరక్షించేటువంటి వాడు విశ్వక్షేణుడు. మన తిరుమల మాడవీధిలో చూస్తాము, స్వామివారి ఉత్సవం జరిగేటప్పుడు ముందు వైపు ఒక విగ్రహం వెళ్తుంది, వారే విశ్వక్షేణుడు, సైన్యాధిపతి అంటారు. ఆ విశ్వక్షేణుడిని ఆవాహన చేసుకుని ఆ తదనంతరం వాసుదేవ పుణ్యాహవాచనాన్ని జరిపి ఆ యొక్క పుణ్యాహవాచ జలాన్ని
ఆ గోదా రంగనాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవంలో జరిపేటువంటి మంగళ ద్రవ్యం ఇదంతా కూడా శుద్ధి చేసి తదనంతరం స్వామివారికి రక్షాబంధనము, యజ్ఞోపవీతము, మధుపర్కము, ఆ యజమాను యొక్క సంకల్పం చెప్పించి వారి చేత స్వామివారికి మధుపర్క పట్టు వస్త్రములు సమర్పించిన తర్వాత కన్యాదానం చేయడం జరుగుతుంది. ఆ కన్యాదానాన్ని మన లగ్నాష్టకాల అక్షతారోపణ, మాల మార్పిడి, వేద స్వస్తి, స్వామివారి యొక్క మహన్నివేదన, తీర్థప్రసాద వినియోగంతో ఈ విశేషమైనటువంటి గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం పూర్తవుతుంది. చిలకరా బెల్లం అనేది మానవ వివాహంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం, సంప్రదాయం, ముహూర్తవాడు. కానీ దైవ కళ్యాణాల్లో జీలకర్ర బెల్లం అనేది ఎక్కడ కూడా పెట్టాలని శాస్త్రంలో లేదు. కాలానుగుణంగా ప్రాంతాల వారీగా ఈ యొక్క పురోహిత అర్చకులు జరుపుతున్నటువంటి ఆచారం బట్టే ఆ జీలకర్ర బెల్లం చాలా చోట తెరిపిస్తున్నారు. కానీ వైష్ణవ సంప్రదాయంలో స్వామివారికి జీలకర్ర బెల్లం అనేది లేదని శాస్త్రం చెప్తుంది. మనం తిరుమల కళ్యాణోత్సవం ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఆ కళ్యాణోత్సవం ఎప్పుడు కూడా జీలకర్ర బెల్లం పెట్టారు, మీరు బాగా గమనించాలి. మధుపర్క పట్టువస్త్ర పూర్వకంగా మహాకన్యాదానం చెప్పి మాంగళ్య ధారణంతోనే ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. అంత విశేషమైనటువంటి వైష్ణవ ఆగమంలో స్వామివారికి లగ్నాష్టపూర్వకంగా జరిపేటువంటి కన్యాదానమే ప్రధాన ఘట్టంగా చెప్తూ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి భగవద్నామ స్మరణ చేసుకోండి. గోదా రంగనాథ స్వామి వరద గోవింద, రామ వరద గోవింద. ఎడమ చేతిలో కుడి చేయిని ఉంచుకోండి. ఎడమ చేతి మీద కుడి చేయిని ఉంచుకుని మీ కుడి తొడప మీద ఇలా పెట్టుకోండి. కుడివైపు మీ కుడి తొడ మీద, ఇది సంకల్ప ముద్ర అంటారు. మీ ఎడమ చేతి మీద కుడి చేయి ఉంచుకుని మీ కుడివైపు తొడ మీద, మీ కుడి తొడ మీద ఉంచుకొని మేము చెప్పేటువంటి సంకల్పాన్ని శ్రద్ధగా పలకాలి. ఇది సంకల్ప ముద్ర. మనం ఇంట్లో చేసేటువంటి ఏ కార్యమైనా కూడా చేసేటప్పుడు ఈ విధంగా కూర్చొని సంకల్పం చేయాలట. అందరూ కూడా పలకండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీ భగవదాజ్ఞయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోవింద మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పదార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టాత్రింశతే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే శ్రీరంగక్షేత్రే ఉత్తర దిగ్భాగే శ్రీరామచంద్ర స్వామినః దేవాలయే ప్రభవాది షష్ఠి సంవత్సరాణ శ్రీ విశ్వాసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంతరుతో పుష్యమాసే ధనుర్మాసే కృష్ణపక్షే ఏకాదశ్యా సౌమ్యవాసర అనురాధా నక్షత్ర యుక్తాయ శ్రీ విష్ణు నక్షత్ర శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణ ఏవం గుణ విశేషణ విశిష్ట
अस्यां श्रीमन्नारायण प्रीत्यर्थं श्री गोदा रंगनाथ स्वामिनः प्रीत्यर्थं मम గోత్రః గోత్రాన్ని సంకల్పం చేసుకొని ఒక్కసారి వివాహమైన వాళ్ళు భర్త పేరు చెప్పుకోండి, భార్య పేరు చెప్పుకోండి, మీ తల్లిదండ్రుల పేరును సంకల్పం చేసుకోండి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. పలకండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోవాంఛ అభిష్ట సిద్ధ్యర్థం మమ కుటుంబానాం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు భార్య యౌవన కౌమార సుప్త వార్ధక్యేషు స్వప్న హరహరణి మనో వాక్యాయ కర్మణః జ్ఞానతః మహాసంభావిత మహాపాపాన పరిహారార్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోదా రంగనాథ స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణి విశ్వక్షేణ ఆరాధన పూర్వక వాసుదేవ పుణ్యాః వాచన పూర్వక రక్షాబంధన యజ్ఞోపవీత మధుపర్క వస్త్ర సహిత మహా మంగళాష్టక పూర్వక నూతన వస్త్ర సహిత పూర్వక మహాకన్యా దాన పూర్వక తిరుమాంగళ్య ధారణ పూర్వక అక్షతారోపణ పూర్వక చతుర్వేద స్వస్తి మహర్నివేదన వేద ఆశీర్వచన పూర్వక కార్య యోగ్యత ఫల సిద్ధ్యర్థం భాగ్యం ఆదో ఏవం సంకల్పార్థం అక్షతారకం సుతే ధ్యానం విశ్వక్షేణాయ నమః. ఓం నిత్యస్మరణవక్రాభ్యనాభారహిత్యాపరశ్వతం విఘ్నం విఘ్నం విశ్వక్షేణం నమాస్తే శ్రీ శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః. ధ్యాయామి విశ్వక్షేణాయ నమః. ఆవాహయామి విశ్వక్షేణాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. ఆపాయుష్ఠామయోపవస్థానముఖ్యే దధాతన చక్షుషే నమస్పదమోరదస్య ఫలజతే అనః మాతరః ఆరంగమామోజస్య క్షజారజన్వదా శ్రీ శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. శుద్ధోదకస్థానపూర్వకార్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ముఖ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. ధూపపుండం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. ధూపపుండం సమర్పయామి. శుక్రవతి సమేత విశ్వక్షేణాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శూద్ర
सूत्रवती समेत विश्वक्षेणाय नमः वस्त्रं समर्पयामि सूत्रवती समेत विश्वक्षेणाय नमः परिमलश्रीगन्धं समर्पयामि नमः स्वर्ण आभरणार्थं तुलसीदलं समर्पयामि विश्वक्षेणाय नमः पुष्पे पूजयामि नमः ओम सर्वपालकाय नमः ओम शोभनांगाय नमः ओम मण्डलधराय नमः ओम तप्तकाञ्चन भूषणाय नमः ओम कलिवक्त्राय नमः ओम हरिप्रियाय नमः ओम सर्वशास्त्रार्थ तत्त्वज्ञानाय नमः ओम सर्वाभीष्टफलप्रदाय नमः सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पुष्पाक्षतां समर्पयामि धूपं परिकल्पयामि वाद्यं वनस्पतिभ्येन नागन्धे सुसंयुतः आर्घे सर्वदेवानां धूपो यन्द्रविगच्छता सूत्रवती समेत विश्वक्षेणाय नमः धूपं परिकल्पयामि सूत्रवती समेत विश्वक्षेणाय नमः दीपं परिकल्पयामि सूत्रवती समेत विश्वक्षेणाय नमः अलनिवेदनं प्रोक्षापरिहिंचामि ओं भूर्भुवस्सुः ओं प्राणात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः प्राणादिपञ्चभूतात्मने नमः सूत्रवती समेत विश्वक्षेणाय नमः समर्पयामि ताम्बूलं समर्पयामि फलं समर्पयामि नीराजनं दर्शयामि ओं हिरण्यपात्रं ददातु वेदवान् वेदवैयजमान आयुष्टे ददाति तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति धोरयः दिवि वचक्षुरातं तद्भिप्राजो विपन्यवाचः प्रवागं सत्यमन्यते ये परो विश्वक्षेण भगवान् की जय नीराजनं दर्शयामि नीराजनानन्दरशुद्धात्मनियं समर्पयामि ओं तत्पुरुषाय विद्महे नेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् सूत्रवती समेत विश्वक्षेणाय नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि सुवर्णपुष्पं समर्पयामि चित्रमाच्छादयामि श्यामलाभ्यजयामि नित्यं दर्शयामि गीतं श्रावयामि आन्तरिकम् आवाहयामि अश्वानावाहयामि गजानावाहयामि पतिभाना मिवतन भाना भास्वर सुरनाथं भाना मध्यपति भाना मिवतन भाना भास्वर सुरनाथं वीणा वेन मृदंगा लापित पानी जनन तपादगतं होराहित ऋतुवारा हितवर नारायण परिवारेशं वन्दे हित जन वृन्दे हित निभवन्दे घर वर सौभाग्यं वन्दे हित जन वृन्दे हित निभवन्दे घर वर सौभाग्यं 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 नेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् सूत्रवती समेत विश्वक्षेणाय नमः समस्त उपचारार्थम् अर्घ्यपाद्याचमनार्थं समस्त उपचारार्थम् अक्षतां समर्पयामि ओं यज्ञेन यज्ञो यजन्त देवाः धर्मान्याधन्ने हे सूत्रवती समेत विश्वक्षेणाय नमः यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थे पुनरागमनाय च विश्वक्षेण प्रसादं तरसा गृह्णामि रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः आचार्य प्राणानायं మనం ఏదైనా ఒక కార్యం ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు ఆ కార్యం గురించి మనం వివరించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ గోదారంగనాథ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రంగనాథ స్వామి కళ్యాణం జరిపేందుకు నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని ఆ విశ్వక్షేణుని ప్రార్థన చేసుకొని వేదంలో శాస్త్రంలో చెప్పినటువంటి ఆ విశ్వక్షేణి ఆరాధన చేసుకుని ఆ స్వామివారి యొక్క ప్రార్థన చేయడం వలన ఈ యొక్క కళ్యాణోత్సవంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని విశ్వక్షేణవాణి మనం ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు విశేషమైనటువంటి పుణ్యాహవాచనం జరుపుతున్న లక్షక స్వాములు. పుణ్యాహవాచనం అంటే ఏమి? ఆ భగవంతుని మనం ఎక్కడైతే కూర్చోబెడతామో, ఎక్కడైతే ఆ భగవంతుని మంగళకరమైనటువంటి ద్రవ్యాలని కూడా సమర్పిస్తామో
అవన్నీ కూడా శుద్ధి చేసి భగవంతునికి సమర్పించడమే శుద్ధి పుణ్యాహవాచనము. మనం తెలిసి తెలియజేసేటువంటి అపచారం అన్ని కూడా నివృత్తి కొరకి ఆ వాసుదేవుని ఆ ప్రధానమైనటువంటి కుంభంలో మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆ యొక్క జలాన్ని ఆ భగవంతునికి సమర్పించేటువంటి మంగళకరమైన ద్రవ్యాల మీదంతా శుద్ధి చేసి ఆ దంతం స్వామివారి విశేష కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధన కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. అందరూ గోవిందనామ స్మరణ చేసుకోండి. గోవింద అంటే సమస్తమైనటువంటి పాపములు తొలగించేవాడట గోవింద. గోవింద అంటే ఆపదలు తొలగించేవాడట. నారాయణ అంటే సమస్తమైనటువంటి కార్యము జయం కలిగించేటువంటి వాడట నారాయణ. అందుకే ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఎప్పుడైతే మనం చెప్తామో మనకు సమస్తమైనటువంటి ఆపదలు అపమృత్యువుని కూడా తొలగి సమస్త కార్యం జయం కలుగుతుందట. అంత విశేషమైనటువంటి అష్టాక్షరి మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని కాదు, ఓ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి యొక్క గోదా రంగనాథ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం వలన విశేషమైనటువంటి ఫలాలను కూడా కలగజేస్తాయట. మనం ఏదైనా ఒక యజ్ఞము యాగం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం గోదారంగనాథ స్వామి కళ్యాణం చేయటం వలన కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అంత విశేషమైనటువంటి గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రదర్శించుకుని పుణ్యాహవాచనాన్ని జరిపిస్తున్న అర్చక స్వామి వారు ఆచార్య ప్రాణానాయం పుణ్యాహవాదనం కరిష్యేత్ చరణం పవిత్రమజ భూమిం సంప్రోక్ష చరణం పవిత్రమజపురాణం ఏన పురస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాని పాప్మానమదాదిందరేమ విష్ణునాడమితి మంత్రైదర్భైః సంవర్ధయేత్ విష్ణుర్నాడమది విష్ణో పృష్ఠమది విష్ణో శబ్ద్రేస్తో విష్ణోస్యమది విష్ణో వైష్ణవది విష్ణవే త్వా గంధద్వారమితి గోమదీనామిరుప్య గంధద్వారాంతరాదృశామిత్యవిష్టాంగరీషణే ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహపక్వయే శ్రియం ధనుర్ధరాదితి భూం సంప్రోక్ష ఓం ధనుర్ధరాది విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఆపన్వతి సూత్రావృణైరలంకృత్య उसे दीर्घायुत्वाय वर्चसे यस्माहुर्गाहिरनामन्यमानामर्त्यं वर्चो दोहवीमि देवस्वेदि भूमौ रक्षतान्तिकीर्य सविदप्रसने अश्विनोर्भ्यां भूष्णहस्ताभ्यामाददे वस्त्रं निधाय ॐ युवा सुवासाः परिवीत आगात्स उश्रेयान् भवति जायमानः गन्धीरा सक्कवज उन्नजन्ति स्वाभिज मनसा देवजन्तः ग्रीष्मो ग्रीष्मो हेमन्त उतना वसन्त शरद्वर्षास्सु वितन्नो अस्तु अमृतो नाकं शरशारथानान्निवाद एषामभजे स्यामाशन्नो देवीर्भद्रपद्मं लिखित्वा शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये रभिष्टवन्दनः धन्वानागिरिमन्त्रेण भगग्ना दर्भानास्तीर्य धन्वानागा धन्वाना जिञ्जाजेव धन्वाना तीव्रा सनतो जगेम मंगुनारि धन्वाना सर्वदा प्रदिशोददेमा आकलशेश्वरी भूत्रैः संलक्षणं कलशं निक्षिप्य कलशे शुभावति पवित्रे परिशुच्यते विघ्नेषु वर्धते शन्नो देवीर्गन्धोदकं पूरयित्वा शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये विष्णवन्दनः आपो सर्वं विश्वभूतान्याप प्राणावा आप विदुष्यावो देव सत्यावापो भूर्भवस्वरापवो देवस्य तेरिमन्देन भूतु देवस्य तासदतप्रसवे आदरे नमो यज्ञेषुतपल्लवानि निक्षिप्य नमो यज्ञेषु देवयन्तो अर्चन्त्यावा नमो पृथिवीशुद्धे ब्रह्माण्डविमानि विप्रभिक्भजन्ति परिणो न शाखाः कार्येण फलं निक्षिप्य फलनेर्या फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पति प्रसोदास्थानो मन्दन्दकं हतः पुष्पावरेदिति पुष्पबालिकान् निक्षिप्य पुष्पावते प्रसोदरे फलनीरफला उत अश्वा इव सचित्तरेर्विरुधः पारजिष्णवः ओम 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 परब्रह्मवस्थित मदनग्रहगां दिज बुद्ध्यदावतार इहाभिमत मन्दसिद्धित मन्दशरीरं नमो नमः ओम रन्दहस्वारम्पणे इति भगवन् सुदर्शना गच्छ स्वाहा तपरिवार श्रीमने सुदर्शनाय नमः प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध समुद्रमुद्रा प्रदर्श हृदयाय नमः हृदये स्वाहा हृदयाय उपजायुहं नेत्राभ्यां वषुडे अस्त्राजुपडे किरीट
ప్రణమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ పద్మ గదా పాదకోముద్రాం దృశ శివనవారశివపురుషనాయ నమః అర్ఘ్యం పరికల్పయామి శివనవారశివపురుషనాయ నమః ఆద్యం పరికల్పయామి పురుషనాయ నమః ఆదమణి పరికల్పయామి పురుషనాయ నమః ముఖే శుద్ధాదమణిం పరికల్పయామి శివనవారశివపురుషనాయ నమః శుద్ధోదక స్నానం పరికల్పయామి శివనవారశివపురుషనాయ నమః శుద్ధోదక స్నానాంగ శుద్ధాదమణిం పరికల్పయామి శివనవారశివపురుషనాయ నమః వస్త్రం పరికల్పయామి యజ్ఞపూజం పరికల్పయామి గంధం పరికల్పయామి ఈశ్వరేగం సర్వభూతానాం స్వామి హోమత్వజే శ్రీ సంధూరాణ సమర్పయామి ఆజనేతే పరాజనే పుష్పాక్షరామోత్పయామి సుదర్శనాయ విద్మహే సహస్రాయ ధీమహి చక్ర ప్రచోదయాదే దేవాస్మిన్ కలశాదకే అస్మిన్ కుంభే సమస్త బజారాత్ పుష్పాక్షరామోత్పయామి రూపం పరికల్పయామి రూపం పరికల్పయామి దీపం పరికల్పయామి ధూపదీప అనంతరం శుద్ధాచమనీయం దర్పయామి ప్రోక్షా ప్రహించామి ఓం తత్స్వాహం పరమం నీరాజనానందమోద్ధాజమనీయం సమర్పయం రక్షాం ధారయామి నమస్కరామి గోదారంగనాథ స్పార్వ గోవింద గోవింద ఓం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మంత్రయంత్రతంత్ర ఔషధ హస్త్రజస్త్రాణ సంహర సంహర జయ జయ రోగాన్నాశయ నాశాయుర్వర్ధయ వర్ధయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరీరాయ సర్వదిక్కావనకరాయ పద్మనే పరంజరే సహస్రారవం పట సుదర్శనాయ విద్మహే సహస్రచక్రాయ ధీమహి చక్ర ప్రచోదయాదే ఓం భూర్భువస్సువః घातं यज्ञाय घातं यज्ञपदये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाजुदेशं जन्ना अस्तु त्रिपदे चञ्चतुष्पदे ॐ शान्तिः 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 सहना भवतु विनन्तु सह वीर्यं करवावहै तेजस्विनामलीतमस्तमाविद्विजावहै ॐ शान्तिः 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 प्रणवेन कुम्भवोद्धाभ्याम् प्रणवेन कुम्भवोद्धाभ्याम् प्राच्यायां दिशि दक्षिणायां दिशि సంకర్షణమారయంతాం ప్రత్యున్నమారయంతాం అనిరుద్ధమారయంతాం ऊर्ध्वायां दिशि పురుషమారయంతాం तेन देवा पवित्रेण ఆత్మానం పునదే సదా तेन सहस्रधारेण మాన్య పునందమా राजावत्यं पवित्रम् ధ్యామగో హిరణ్మజో तेन ब्रह्मविदां इंद्रस्वनीते समापुनातो సోమస్వస్యావరణ సమీక్ష్య राजा आभिप्रणातु प्रणातु माम् పాదమే రామోదయం వ్యాపునాదు ॐ भूर्भुवस्सुवः రామనిగ్రహే గాతుత్యజ్ఞాయ गातं दिग्गपदे देवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः अस्तु त्रिपदे चञ्चतुष्पदे ॐ शान्तिः 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 స్వామివారి గోదారంగనాథ స్వామి కైంకర్యంలో భాగంగా పుణ్యాహవాచనాన్ని జపించడం జరిగింది. పుణ్యాహవాచనం అంటే ఆ భగవంతుడు సమర్పించేటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాల మీద శుద్ధి చేసి మన మీద ఆ యొక్క జలాన్ని ప్రోక్షించడం వలన మనం శుద్ధి భగవత్ కైంకర్యానికి మనం అర్హులైతామట. అంత విశేషమైనటువంటి వాసుదేవుడనేటువంటి దేవుని ఆ యొక్క కుంభంలో ఆవాహన చేసుకుని మంత్రములతో ఆ యొక్క కుంభాన్ని ఆవాహన చేసుకుని విశేషమైనటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఇంతవరకు అర్చక స్వామి వారు జరిపి ఇప్పుడు విశేషమైనటువంటి కైంకర్యంలో భాగంగా రక్షాబంధనం యజ్ఞోపవీత కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం. ఈ రక్షాబంధనం అంటే మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు
ఆ కార్యానికి కంకణబద్ధులైనటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. అంటే రక్షాబంధన అంటే కంకణం మనం ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ కార్యక్రమంకు మనం అర్హులమత. అంత గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా జరుపుటకు సిద్ధమవుతున్నాం. ఆచార్య ప్రాణానాయం వాద్యం ప్రాణానాయం శ్రీ భగవదాజ్ఞయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోదారంగనాథ స్వామినః శ్రీ కళ్యాణ మహోత్సవ కర్మణి రక్షాబంధన యజ్ఞోపవీత మధువర్గ మధువర్గ సమస్తోపచారార్థం ఏవం దీపం పరికల్పయామి మహాదేవ్యై దీపం పరికల్పయామి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దీపం పరికల్పయామి అద నివేదనం ప్రోక్షాపరిహించామి అమృతా విధాన నివేదనం సమర్పయామి. ఓం భూర్భువస్సువః ఓం ప్రాణాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః ప్రాణాది పంచభూతాత్మనే నమః సమస్తోపచారార్థం ఫలతాంబూలం సమర్పయామి. అద నీరాజనం దర్శయామి. ఓం తత్తిష్ఠాపరమం పదకం సదా పశ్యంతు సూరయః దివీవ చత్వరాజం తద్భ్రాశోభన్యవాచాన్ భవానం సస్యమిద్దతే దేవతాభ్యో నమః. గోదారంగనాథ సమర్థ గోవింద ఓం పుణ్యవర్ణాం హరిణీం సువర్ణహస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మదావహ తాం మదావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం హింగామస్వం పురుషానం అశ్వపూర్వాం రథమధ్యామస్తి నాద ప్రబోధినీం శ్రియం దేవీమపత్వయే శ్రీర్మాదేవీనుదతాం కాంసోస్మితామిరణ్య ప్రాకారాం ఆర్ధాంజలం తైం నృత్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపత్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం నిశశాం జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్పారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్మే లక్ష్మీరూపేణ స్మరాం తాం వృణే ఆదిత్యవర్ణే తమసో విజాతో వనస్పతిక్షోక్షోభిల్వః తస్య ఫలాని తమసానదవంతవాయాత్తవాయాచ్చ వాక్యా లక్ష్మీ ఉపైతుమాన్ దేవసక కీర్తిమనినాశక ప్రాయద్భూతోస్మిలాన్ శ్రేష్ఠం కీర్తివర్ధం దదాతమే క్షుద్ధిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీనాశయామ్యహం దర్శాన్ నిత్యపుష్టాం గరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రీం మనసక్కామమాగోలిం వాచస్వస్య మహీమహే పశూనాం రూపమన్నస్య మహి శ్రీశతతాం యజః కర్తవ్యేన ప్రజా భూగామహి సన్నపగర్తమా శ్రీం వాసుదేవే కులే మాతరం పద్మమాలినీం ఆపస్సుజం దధినఘాదేత్యేదవసనే గృహే దేవే మాతరం శ్రీం వాసునే కులే ఆర్ద్రాం పుష్కరే పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదావరావః ఆర్ద్రామిష్కరణీం శ్రీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదావరావః తావరావః జాతవేదో లక్ష్మీమలపగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావోదా స్వస్వ ఇంద్రేయం పురుషానం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్ధ్వార్కవందనాం వృక్షేమామృతాత్ ఓం నమో సర్పేభ్య ఏకేశ పదవీ మనో ఏ అంతరిక్షే బహుదేభ్య సర్పేభ్యో నమః రక్షాబంధనైక్నోపితాన్ దేవతాభ్యో నమస్కారాత్ పరిమళ శ్రీగంధం సమర్పయామి. అత గోదారంగనాథ స్వామినః ఉపచారం సమర్పయామి. వాద్యం స్వామివారి రక్షాబంధన ముహూర్త కాలాన్ని పురస్కరించుకొని స్వామివారికి అర్ఘ్యము వాద్యము ఉపచారాన్ని సమర్పిస్తున్నారు అర్చక స్వామి వారు.
शन्नो मित्रशं वरुणः शन्नो भरत्तर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुर्वक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवद तद्भक्कारमवद अवद माम् अवद वक्तारम् ॐ शान्तिः 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सबरं विश्वतो वृत्ता अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुषमेवेदकं सर्वम् यद्भूतं यक्षतव्यम् उदामृतत्वस्वेषाणः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अदाध्यायागच्छ पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं धिरे त्रिपादोत्तरुणैः पुरुषः पादोऽस्येह भवात् पुनः तथा विश्वं व्यक्रामद शासनानसने अपि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः स्वजातो अत्यरिच्यत तस्यात्मा विमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमदन्वत वसन्तो अस्याशीलाज्यम् ग्रीष्मयुग्मशरत्तविः सप्तास्यासन्तरितयः त्रिसप्तसमिदकृताः देवाय प्रज्ञम् तन्वाना अवद्धन् पुरुषम् वशम् तम् यज्ञम् बलिः प्रोक्षन् पुरुषम् जातमग्रतः येन देवा अयजन्त साध्याविषयत्रे तस्मात् यज्ञाः सर्वभूतः सन्दृढम् बृहदाख्यम् अशोकस्तागच्छक्रे वायव्यानि आरण्याम् ग्राम्यात्सये तस्मात् यज्ञाः सर्वभूतः रजस्सामानि जग्मिरे छन्दागं सुजग्मिरे तस्मात् रजस्तस्मादजायत तस्मादस्मा अजायन्त एके च भयाततः गावः जग्मिरे तस्मात् तस्माद्घाता अजावयः यत्पुरुषं यददः कविराव्यकल्पयन् मुखङ्गिमस्य गौबाः कावोरोपाधावुच्यते ब्राह्मणो शुमुखमासीत् बाहुराजन्यकृतः ओरोदस्य वैश्यः पत्यागं शूद्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रस्ताग्निः प्राणाद्वायुर्जायत नाभ्यामासीदन्तरिक्षम् चैस्ताभ्यो समवर्तत पद्भ्याम् द्वादशस्तोत्रात् तदा लोकागम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तपसस्तवारे सर्वाणि लोकानि विचित्य वीरः नामानि कृत्वा अविपदम् विदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्धान्द्रविदस्तस्रः तमेवम् विद्वानमुदहिमपवति नान्यपन्था अयनाय विद्यते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् वाक्यम् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् नीराजनं दर्शयामि पात्रं पूर्णं दधाति मदव्याधानेति एकदां ब्रह्मण उपहरति एतवै यजमान आयुस्तेजो ददाति गोलारङ्गनाथस्वामर्थ गोविन्द रक्षाबन्धनमहोत्तसमहोत्तास्तु भवन्तो अनुगृह्णन्तु रक्षाबन्धनमहोत्तसमहोत्तास्तु भवन्तो अनुगृह्णन्तु रक्षा
आराधनं करिष्ये धारणं करिष्ये ॐ भ्रमन्ते राजा वरुणाभवन्ते राजस्पतिः रवन्त इन्द्रत्राज्ञत्राष्ट्रकारयता ध्रुवं ध्रुवन्ति तच्चावन्द्रमहात्तसमहात्तात् गोदारङ्गनाथस्वामिर्गोविन्द यज्ञोपवीतं परं पवित्रं प्रजापतेयस्ताजं परस्तात् आयुष्यं यज्ञोपवीतं बलमस्तु तेजः गोदारङ्गनाथस्वामिर्गोविन्दयज्ञोपवीतधारणं करिष्ये यज्ञोपवीतं परं पवित्रं प्रजापतेयस्ताजं परस्तात् आयुष्यं यज्ञोपवीतं बलमस्तु तेजः हरियाख्यानन्तराय सर्वस्तोमादिराष्टमहद्भवते सर्वस्थितिः सर्वमेव तेनाप्नोति सर्वं जयति गोदारङ्गनाथस्वामिर्गोविन्द गोविन्द रङ्गनाथस्वामिनः पादप्रक्षालनमुहूर्त सुमुहूर्तोऽस्तु भवन्तो अनुगृह्णन्तु మన గృహంలో మన కుమార్తెకు వివాహం చేసేటువంటి సమయంలో విశేషమైనటువంటి ఆ యొక్క వరుడైనటువంటి మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ వరునికి ముందుగా కన్యాదానంలో భాగంగా పాద ప్రక్షాళన చేస్తాం. అంటే కన్యాదానుడు అల్లుడి యొక్క కాళ్ళు కడగడం. ఆ విశేషమైనటువంటి అల్లుడు చిన్నవాడైనా కూడా కానీ ఆ స్థానంలో సాక్షాత్ మహావిష్ణు స్వరూపంగా భావించి నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రదాక్షి శిరోబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమః. ఈ యుగానికి అధిపతి అయినటువంటి సాక్షాత్ మహావిశ్వరూపమైన నీకు నా కుమార్తె మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోదా అనేటువంటి కన్యనిచ్చి నీకు కన్యాదానం చేయడానికి నేను సంకల్పిస్తున్నాను. అందులో భాగంగానే నీకు అర్ఘ్యము పాద్యము ఆచమనాన్ని అన్ని కూడా సమర్పిస్తున్నాను అని ఆ కన్యాదాత అంటే ఆ వధువు యొక్క తండ్రి ఆ యొక్క మహావిష్ణు అల్లుడిని ప్రార్థిస్తాడట. అంత విశేషమైనటువంటి ఆ యొక్క అర్చక స్వాముల వారు ఆ స్వామివారిని అమ్మవారి తరపున ప్రార్థిస్తూ విశేషమైనటువంటి పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఓం నమోస్తరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిణో బాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమః. ఇదమర్ఘ్యం 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 ఇదం పాఠ్యం. బ్రహ్మ కలిగిన పాదము.
రంగనాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అశేష భక్తుల తరపున అలాగే దేవస్థానం వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషు శ్రీమాన్ నారాయణ స్వామి వారి యొక్క కుటుంబ సభ్యులు ఆ స్వామివారి గోదా రంగనాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టు వస్త్రం సమర్పిస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఆ పట్టు వస్త్రాన్ని తాకించు, ముందుగా పెద్దవాళ్ళని తాకించండి. అందరికీ చూపించండి. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి విశేషమైనటువంటి గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని హరిదశ గోత్రోద్భవులు హరికృష్ణ ధర్మపత్ని లక్ష్మి లహరి అనేటువంటి దంపతులు ఇద్దరు కూడా గోదారంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రములు. ఓం సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానం శ్రీకాంతాకుశకుంభరం భవరేవం భోనిదానదే పూర్వాచార్యకరంబ సేవిత శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రదర్శి భక్తైః సదా సేవితః ఆయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానం. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే తేజాదిదం మంగళం. సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానం. శ్రీరంగే గరుడాచలే జనగిరో సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిగిరో నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే చ నిషధో పుణ్యాచలే శాశ్రియః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానం. జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాజితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాగితాః స్రస్తాశ్యామలకాయ కాంతి కలితా యాజింద్రనీలాగితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధానం. మేఘానాం చ ఘటో ఘటో ఘట ఘటో ఘాటో ఘటో ఘంటికా విద్యుల్లోకకల
गोलोको विभाभास्वराट् विद्वद्वञ्च शिखी शिखी शिखि शिखि शिखी शिखी शिक्षिकी प्रालेगा चल जगा जगा जग जगा श्री श्रीनिवास प्रभा समर्दे श्रीधोधारंगनाथ स्वामिनः चेटी भवन निखिल खोटी कदम्ब वनवासी नुटाति पतली कोटि रचारु तर कोटि मणि किरण कोटि करंबित पद पाटीर गंधि कुश चाटी कवित्त परपाटी मगाधिपनुता घोटी खुरादधिक धाटी मुदार मुख वीटी रसेन तनुता सावधान स्वार्थे सावधान श्री लक्ष्मी नारायण ध्यान लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेशेन्द्रियं स्मरामि सुलग्ने सावधाना सुमुहूर्ते सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना शासन हुताशन दंडधर समेदन वैष्णवन शशेखराणाम् आजुष्मतः कमलाशनस्य यमनिगमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यष्टांग योग निरतानाम् वसिष्ठवालखिल्य वैशंपाजन विश्वामित्र दक्षकात्याजन कौंडिन्य गौतमांगीरस पाराशरं व्यासि वाल्मीकि शुक शौनक सनक सनंदन सनत्कुमार सनत्सुजात जाबाले कुंभ संभव पुलच्च मलहादुच्च तपोपतंगज कुश्च कश्यप चंद्र शांडिल्य पृषदश्व मंदार पालक कृप्लकान्वगार्गेय विभान्दरादि मुख्यमुनीनाम् अरुन्धती लोपामुद्रा अहल्या द्रौपदा विनता सीता रुक्मिणी स्वाहा जाम्भवती दमयन्ती सत्यभामा इत्यादि पुण्यसतीनाम् ऋग्यजस्सामाथर्वण वेदानाम् काव्यनाटकालङ्कार व्याकरण भाट्ट प्राभाकरादि तर्कमीमांसा वेदान्तादि शास्त्राणाम् वज्रवैढूर्य गोमेधिक पुष्यराग मरकत माणिक्य कौस्तुभादि मुख्यमनीनाम् ब्रह्मणश्चतुर्मुखानाम् द्वादश आदित्यानाम् मेष्यादि नक्षत्राणाम् सुथितिं सुवारं सुनक्षत्रं सुयोगं सुचंद्र ताराबलं सर्वे ग्रहाः सनक्षत्राः शुभैकादश स्थान फलदा सुमुहूर्ता वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु परं योह विभवान्तर्यामि अर्चावतार पञ्चारुषेक प्रवरान्वितः परब्रह्मगोत्रोद्भवाय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आदिनारायण शर्मणो नत्रे सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु योह विभवान्तर्गामि अर्चावतार पञ्चारुषेक प्रवरान्वितः
పరబ్రహ్మగోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మపౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వ్యూహ విభవాంతర్గామి అర్చావతార పంచారుషేగ ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ పరవ్యూహవిభవాంతర్గామి అర్చావతార పంచారుషేగ ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీరంగనాథ శర్మణేవరాయ విష్ణు ప్రసాదగాత్ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సాలామృత సువర్ణ అమృతాపహరణ ప్రకారషేక ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు కాశ్యప శర్మణో నత్రీ పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వేదాంత శర్మణ పౌత్రీ పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు విష్ణు చిత్త శర్మణ పుత్రీ పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సాక్షాత్ గోదానాం ఇమాం కన్యా పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు గుణయుక్తహే విష్ణవత్యై ధీమహే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యేయ విద్మహే విష్ణుపత్నీయ ధీమహి తన్నో గోదా ప్రచోదయాత్ గోవింద 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 ఓం తప్పిస్తా పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి భజక్రాలుదం తప్పిత్రాజాతమన్యమ జాగృదాకం సద్వివిందతే విష్ణో యత్పరమం పదం రమారమణ గోవింద గోవింద అందరూ కూడా పలకండి. మమ ఉపార్థ పరితక్షయ ద్వారా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోదా రంగనాథ స్వామినః ప్రీత్యర్థం మమ గోత్ర. అందరు మీ గోత్రాన్ని చెప్పుకోండి. పెళ్ళైన వాళ్ళు భర్త పేరు, భార్య పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. అందరు కూడా అందరూ కూడా పలకండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోవాంఛ
అభిష్ట సిద్ధ్యర్థం మమ పూర్వ సంకల్పిత ప్రకారేణ శ్రీ గోధ రంగనాథ స్వామినః తిరుకల్యాణ మహోత్సవ కర్మణి శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ షోడశ మహా కన్యా దానం తుభ్యమహం సంప్రదతే నమః. వాక్యం గుడ్ మేడం. నమస్కారం చేసుకోండి అందరూ. మహాదేవి చ విద్మహే లక్ష్మీం క్షీరసముద్భయాజనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంబురాం శ్రీమన్మందగతాక్షరప్రభుతాం త్రైలోకనిందినీం ధనులాం వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసీదమో సర్వదా కర్కటే పూర్వపల్లుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం శ్రీరంగనాయకీం కన్యాదానదుభ్యమహం సంప్రదతే నమః. గోదారంగనాథ స్వామి గోవింద గోవింద. విశేషమైనటువంటి కన్యాదాన పూర్వకంగా ఆ భగవంతునికి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోదా అనేటువంటి కన్యను ఆ రంగనాథునికిచ్చి షోడశం అనగా ఆ యొక్క 16 దానములతో కూడుకున్నటువంటి దానముల పూర్వకంగా ఆ కన్యాదానాన్ని జరిపించడం జరిగింది. గోదానం, భూదానం, స్వర్ణదానం, రజతదానం అట్లా 16 దానములతో సాక్షాత్ విష్ణుచిత్తులు తన కుమార్తె అయినటువంటి గోదా అమ్మవారిని ఆ రంగనాథ స్వామికి ఇచ్చి ఆ కన్యాదాన ఫలంలో భాగంగా కన్యాదానం చేయించడం జరిగింది. ఇప్పుడు విశేషమైనటువంటి ఆ యొక్క తిరుమాంగళ్య దానం జరుగుతూ ఉంది. ఓం మాంగళ్యదాన దేవతాభ్యో నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. వాద్యం అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. క్షీరం సమర్పయామి, క్షీరం సమర్పయామి. హరిద్రా కుంకుమ శ్రీగంధ పరిమళ హరిద్రా కుంకుమాచూర్ణం సమర్పయామి. పుష్పమాలికాం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, ధూపం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. ధూపధూపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణా పరమం పదకం సదాపస్యంతి సోదయః దివీవ చక్రాదం తప్పిప్రాజ విభన్యవాచాగ్రవాగం సత్యమిందదే విష్ణోరత్పరమం పదం. గోదారంగనాథ స్వామి గోవింద గోవింద
రమారమణ గోవింద గోవింద కర్పూర నీరాజనం దర్శయామి దేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్ ఓం లక్ష్మీం క్షీరసముద్రాదయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశో భాషమభేది ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగరాజగీ ఓచ్ఛిష్టమాలికా బంధ గంధ బంధర విష్ణవే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం నీలాతుంగస్తనగరుపతే సుత్తమద్రార్థ కృష్ణం ఆరాధ్యం సంశ్లేషసిద్ధమధ్యాపయంతే సురచ్ఛిష్టాయాం సదనికృతం యాబలాత్కృత్య భుంక్తే తస్మై నమ ఇదమిదం భోజనేవాస్తు భూయః నమజల్పదువై ఆండాలరంగర్గే రత్వామై బల్పదయం நிஷயால் பாடு கொடுத்தான் நற்பாமாலை மாலை ஜோடி கொடுத்தாலே சூடு கொடுத்த சுடர் கொடுகே தொல்பாவே இருளவல்ல பல்வலையாய் அருணை வேங்கடவர் கண்ணை விதுகின்றதும் மாத்தம் நான்கடவா வந்த மேனல்கு ஆண்களு பெண்கள் மது நிறைந்த நன்னாளால் நீராடப் போதுமீர் போதுமினோ நேரிலது சீர்மல்குமாய் பாடு செல்வச் சிறுமேற்கால் கூறுவேல் கொடுந்தலிலம் நந்தகோபன் குமரன்கண்ணே யசோதைகிலம் சிங்கம் கால்மே நிச்சங்கன் கதிரமதயம் போல் முகத்தான் நாராயணனை நமக்கே பரிதருவான் பாரோர் பகலம் படிந்தேலோரும் பாவாய் ஐயத்துவால் வீர்கால் நாமும் நம்பாவைக்கு ஐயும் குருகைகள் வேலேற பார்க்கடலில் பெய்யத்துகின்ற பரமரடி பாடு ஐயன்னாம் பாலன்னாம் நாட்காலே நீராடு மலரைத்து நாம் மழையோம் செய்யாதன செய்யோம் தீக்குறலை சென்றோம் ஐயமம் பிச்சயம் ஆந்தோஜம் கை காட்டி உய்யமாம் அந்த உத்தமன் பெயர் பாடு நாங்கள் நம்பாவைக்கு சாத்து நீராடினால் திங்கின்ற நாடெல்லாம் திங்கள் நம்மாறு பெய்து ஓங்குதிரம் இன்னலோடு கதலுகளாவலை போதில் பதிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்த சீர்த்தமலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும்பகங்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரும் பாவா ஆலிமலே கண்ணா வந்தனை கைகரவேல் ஆலைகள் பக்க நகர்ந்து பரார்த்தேரே ஒளி முதல்வன் ரூபம் போல் மேகரத்த பாலுகின்றோருடைய பற்பராபங்கள் போல் மன்ய வலம்பது போல் என்ன திறந்து நாளாலே சாரங்க உதைத்த சிரமலை போல் கால உதகனில் பெய்திடாய் நாங்களும் மார்கலையிடாட மகிழ்ந்தேலோரும் பாவா ஆகனை மன்ன வடமதுரை மைந்தனே தூய பெருநீர் யமுனை துறைவனை ஆஜரு குலத்தனில் தோன்றும் மணிகளுக்கு தாகை குடல் விளக்கும் சீத தாமோதரனை வந்து நான் தோமலர் தோவித்துள்ளதோ வாஜினால் பாடு மனத்தினால் சிந்திக்கா ஒரு பிரயம் புகதுரவான் என்னடமும் தீனில் தூஷாகும்
வெப்பேலோரும் பாவா உள்ளம் இளம்பெனதான் புல்லரதன் காதலில் எல்லை விழுகங்கன் பேரவன் கேட்டிலக இல்லாய் இளந்துராய் பேகு விலை நஞ்சென்று கள்ளச்சகனம் கலக்கழிவு காலாச்சு மறந்த வித்தனை உள்ளத்துக் கொண்ட மாணவர்களும் யோகங்களும் மெல்ல இழந்து அறையின் நவேரவம் உள்ளம் புகுந்து விழுந்தேலோரும் பாவாய் ஈசுகீஷன் வெங்கும் ஆமை சாத்தன கலந்து பேகுண பேச்சரவன் கேட்டிலதோ பேகு பெண்ணே காசம் பிறப்பும் கலகலப்பகை பேர்த்த வாசனவன் குலவாகிச்சுகே படுத்த தெருவன் கேட்டிலையோ நாயகப்பின் பிள்ளாய் நாதாஜரன் மூர்த்தி எதனவை பாடவன் நீ கேட்டே கிடத்தையோ தேசமுடையாய் திரவேலோரும் பாவாய் வானம் வெல்லந்த இரமேஸ்வரவேடு மேய்வான் பரந்தனகான் மெக்கொள்ள வெள்ளைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்தோ உன்னை கூவான் வந்து நம்முடைய பாவா எழுந்தாய் பாடிப்பதை கொண்டு மாவாய் பிளந்தானே வல்லதை மாட்டியா தேவர் தேவ நாம் சேவித்தால் ஆவாவன்னாராய் நருடையலோரும் பாவா பூமணி மாடத்த சத்தம் விளக்குறுக பூபங்கமந்தோலை மேல் கண் வளரும் ஆவான் மகளே மறைக்கதவந்தால் திரவ மாமே அவளை இருப்பீர்கள் மஜா அண்டச்சு விட அனந்தர எவப்பிறந்தேர் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்ன நாமண்டவன் நவின்னேலோரும் பாவா நாத்தச்சுவர்க்கம் புதிகண்ட அம்மனாய் நாத்தனந்தாரார வாழ்கள் தரவாதார் நாத்தத்துலாய் முடி நாராஜனன் நம்மால் போத்த பரேதரம் பண்டிகனால் கூத்தத்தின் வாழ்ந்த கும்பகளுடனும் கௌத்தம் முழக்கே பிறந்தையன் தாள் தந்தானோ ஆ தனந்துடாய் அருங்கலமே நேற்றமாய் வந்த தேவேலோரும் பாவா கணங்கள் புலகரந்து சித்தார் திரலகச் சென்று சிறச்சைகம் குத்தமந்தல்லாத கோபலத்தம் பொறுப்படுகே புத்தரவர்கள் வினகலே பேதராய் தோழிமாரெல்லாரும் வந்து நின்மத்தம் பகந்த மகள் மன்னன் பேர்பாடா சித்தாரே பேஜார செல்வ பிண்டாட்டி நீயத்து குரங்கும் பொருளையலோரும் பாவா அனைத்தலங்கபேருமை கண்டுக்கிறங்கு அனைத்துமலை வலிகே நின்று பாலுகோரா அனைத்தில்லம் ஹேரா பொன்னச்சல் வந்தங்காய் பணித்தலைவரில் நாள்கள் கடைபத்தே நிலங்கை கோமான் சித்தா மதத்துக்கிணையாதே நீ பாடவன் நீவாய் திரவா ஹித்தாந்திரா இதன் நபரிலக்கும் அனைத்தில்லத்தார மறிந்தேலோரும் பாவா நானே பில்லாவரக்கனை கிள்ளு கலைந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம்புக்கார் பிள்ளை கிழந்து விகால் அமரங்கிட்டோம் பினகான் போதரை கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவாய் நினன்னாலால் கல்லந்தவருந்து கலந்தேலோரும் பாவாய் எங்கள் புலைக்கடை தோட்டத்து வாவையில் செங்கவனேறு வாய்நலகந்த ஆம்பல்வாய் கோம்பினகான் செங்கல் படுத்தோரை வெண்டல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கருதான் போகின்றார் வண்ணம் எழுப்பவான் வாய் பேசும் நங்கா இறந்திராய் நானாராய் நாவடையா எங்கள் சக்கர வேண்டும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரும் என்ன புறங்குதுகா சில்லையன் தலையன் மென்னங்கை மேற் போதருகின்றேன் வல்லை ஒன்கட்டுரைகள் பண்டைகன் வாகிருதம் வல்லீர்கள் நீங்களே நானே தானாஜருகானே போதாய் உனக்கென்ன வேறுடதை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னுக்கள் வல்லானை கொந்தானே மாத்தானே மாத்தலிக்க வல்லானை மாதனை பாடேலோரும் பாவா நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோவில் காப்பானே கொடுத்த அன்றும் தோரணவாள்கள் காப்பானே மணிக்கத வந்தால் திரவாய் ஆஜர சுரமிகரோமுக்கோ மாஜன் மணிவன் நின்னன் லேவாய் நேர்ந்தான் தூஜமாய் வந்தான் துலல பாடுவான் வாஜால் மன்னம் மன்னம் மாத்தாதே அம்மா நினைவுகளை கதவன் நீக்கேலோரும் பாவா அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பரமாம் நந்த கோபாலாகிலந்தராய் கும்பனாருக்கெல்லாம் குழந்த குலவிலக்கு எம்பரமாட்டுக்கு சோதா அறிவுராயமோடு தோங்கி உலகலந்த உம்பலகோமானே உறங்காதிருந்ததா செம்பகட செல்வா பலதேவா உம்பியம் நேவு முரங்கேலோரும் பாவா மனகளித்த நாடாத தோல்வலையன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குலத்தை கடை திறவாய் வந்து எங்கும் கோழிகளை தனகால் பந்தல் மேல் பலகா குலனங்கள் கோவினகான் பந்தாவரில் உண்மை துணம் பேர்பாடா சிந்தாமலே கையா சீதார் வலை எளிப்பாவன் துறவாய் மகனிந்தேலோரும் பாவா விளக்கிறிய கோட்டுக்கால் கட்டல் மேல் மெத்தந்த பந்து சுகனத்தின் மேலேறு கொத்தலர் பூங்குழல் அப்பெண்ணை குங்குமே நேற்று கிழந்தமல் மாட்டாவாய் திறவாய் கண்ணனாயனையின் மாலனை எத்தனை போதுண்டுல வட்டாஜகான் எத்தனை ஏதும் பிரிவாற்றகில்லாஜா தத்தவகமன் நகவேலோரும் பாவா கப்பம் தவிர்க்கும் கலிகை துகிலாய் சப்தமுடகாய் திரளுடகாய் சுத்தாருக்கு விப்பம் கொடுக்கும் விமலா துகிலாய் நமன் முலை சுவாசிருமரங்கள் நப்பின்னே திருவே தொழிலா உபகம் தொட்டும் தொண்டும் மணாலனை போதையம்மை நீராட்டேலோரும் பாவா ஏத்த கலங்கரை கிதர பங்கு மீதளிப்ப மாத்தாதே பால் சுருகம் வெள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படை தான் மகனே அறிவுராய் ஊத்தமுடகாய் பெருகாய் தோத்தமா நின்ன சுடரே தூளலாய் மாத்தாருட கவரை தொலைந்து வன்வாசரக்கன்
ஆத்தாத வந்த வந்தடி பண்டையுமா போலே போற்றியாம் வந்தோம் மகிழ்ந்தேலோரம் பாவாய் அங்கன் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின்னல் பள்ளி கட்டல் கேல செங்கமரப்பாறு போல் வந்ததலை பேதும் கிங்கனிவாய் செய்த தாமரை பூ போலே எம்மேல் வெளியாவோ திங்கள் மாதத்தேன் வலுந்தாறு போல் அங்கடி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதையில் எங்கள் மேல் சாபம் விரிந்தேலோரம் பாவாய் ஆலைமலை முழஞ்சல் மண்ணை கிழந்துறங்கும் சீர்க சிங்கமர வெத்தத்தை வெளுத்த வேறுவகிரு பங்க விப்பாடம் பெயர்ந்ததரே மூரணமிருந்த முழங்கி புறப்பட்ட போதுமா போலே நீ போவை போவன்னா அங்கோயில் நின்ற எண்களே போந்தருளே கோப்பிடுகிற சிங்காசனத்தின்று யாம் வந்த காரியமானாய் தருளேலோரம் பாவாய் அன்றையும் வலகமலந்தாய் அடி போற்றி சுண்டங்கு தண்டலெங்கை சுத்தாதிரல் போற்றி தொண்டச்சகல முதயத்தாய் புகழ் போற்றி கண்டு புனிலா விருந்தாய் கடல் போற்றி விடையா விடுத்தாய் விடும் போத்து வென்று வகை கிடக்கும் நின்கயல் வேல் போத்து என்னென்னும் சேவகமே ஏற்றி பறை கொல்லாம் இல்லையாம் வந்தோம் இறங்கேலோரம் பாவாய் ஒருத்த மகனாய் பிறந்து ஓர்வல் ஒருத்த மகனாய் ஒலித்து வளர தரக்கிலானாகித்தான் திங்குணினைந்த கருத்தை பிழைப்பித்து பிஞ்சன் வகத்து நன்ன நெடுமாலே உன்னை அழுத்தத்தில் வந்த பதை திருதுஜாகில் திருத்தக செல்வகம் சேவகம் யாம் பாடி வருத்த மந்திரந்து மகிழ்ந்தேலோரம் பாவாய் மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலை யாரு சேவனகள் வேண்டுவன கேட்டுகள் ஞானத்தை எல்லாம் நடுங்க முருள்வன பாலன் அவன்னத்தும் பாண்டு சின்னகமே செங்கங்கள் போஜ பாடுடையனவே ஞாலப்பெரும் வலையை பல்லாண்டு சேர்ப்பாரு கொலவிளக்கே கொடுகே விதானமே ஆலடையாய் அருளேலோரம் பாவாய் ஊடாரை வெல்லம் சேரு கோவிந்த உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பெருகினால் நன்றாக சூடகமே தோல்வலகே தோடே சிவப்போவே என்னையா பல்கலனும் யாமணிவோம் ஆளை எடுப்போம் அதன் பின்னே பால் சோரோ உடனே வெய்து முழங்கை வழிவார கூடி இருந்து கொண்டிருந்தேலோரம் பாவாய்கள் பின் சென்று காணும் சேர்த்தும்போம் அறிவந்தோம் இல்லாதவாய் குலத்த உந்தன்னை பிறகு பெருந்துரை புண்டகமும் யாவடுகாம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தாவேல் நமக்கு எங்களுக்கு வலியாதே அதையாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுத்திரவும் இருளாதே மானி தாராய் திருவடிகளே சரணம் திருவடிகளே విశేషమైనటువంటి ధనుర్మాసంలో గోదా అమ్మవారి 30 తిరుప్పావై పాశములను ఆ స్వామివారికి విన్నవించి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ తిరుప్పావై 30 పాశములను ఎక్కడైతే పారాయణం జరుగుతుందో అక్కడ సమస్తమైనటువంటి మంగళాలన్నీ కూడా కలగజేస్తాయట. అంత విశేషమైనటువంటి ధనుర్మాసంలో ఏకాదశితో కూడుకున్నటువంటి ఈ రోజు విశేషమైనటువంటి భోగి రోజు సాక్షాత్ రంగనాథ స్వామి గోదా అమ్మవారి పరిణయోత్సవంలో భాగంగా వివాహం చేసుకుంటున్నారు. అందరూ కూడా అశేష భక్తులందరూ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ మాంగళ్య ధారణాన్ని అందరూ కూడా తొలగించండి. గోదా రంగనాథ స్వామి గోవింద
లేండి ఒకసారి లేయాలి అందరు కూడా అందరు లేదమ్మా గోదారంగనాథ స్వామి గోవిందా ఒక్క నిమిషం సైడ్ ఇచ్చేస్తే అందరి మధ్యలో వస్తాడు. గుడ్ మేడం संविहानं विज्ञानं प्रज्ञानं जानतभिजानत संकल्पमानं प्रकल्पमानमभगल्पमानमभगत्तं क्लप्तं స్వామివారి విశేషమైనటువంటి గోదారంగనాథ కళ్యాణ మహోత్సవం పరిపూర్ణమై స్వామివారి అక్షతలు అందరికి ఇవ్వడం జరుగుతుంది. స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ఆ గోదారంగనాథ స్వామి అనుగ్రహం మీ అందరికి కూడా మంగళమవుగాక, సమస్త కారికలన్నీ కూడా సిద్ధించుగాక. మా అందరికి అక్షంతలు అందరికి అక్షంతలు ఇల్లు అందరూ వాటర్లో ఏది ఫ్యాక్ట్పోలేదు మాత్రం గట్టి పట్టుకో అక్కడ ఇచ్చేపో స్వామికి మాత్రం నువ్వు పోమా అడే స్వామికి ఈ పో అడ ఈ పో
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. టెంకాయ రాజస్థాన్ దగ్గర పెట్టాలంటే టెంకాయ బయట కొట్టాలి. నమస్కారం.